సద్గురు, నా జీవితంలో ప్రతి అంశంలోనూ మీరు ఉన్నందుకు మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. సద్గురు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇది దిశ గురించి, అంటే అంతర్ముఖ ప్రయాణం గురించి. నేను ఎప్పుడు అంతర్ముఖ ప్రయాణం మొదలుపెట్టినా ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అన్న వాటిల్లో నేను చిక్కుకుపోతున్నాను. నాకు ఈ అంతర్ముఖ ప్రయాణం అంటే ఏమిటో తెలియడం లేదు. ఇది ఎలా చేయాలి, దీని గురించి నేను పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఏమో నాకు తెలీదు. నా లోపలికి నేను వెళ్ళాలనుకుంటున్నాను సద్గురు. నాకు తెలీదు. నేను మీ వీడియోస్లో ఒకటి చూశాను. అందులో మీరు సరైన దిశలో, అంటే సరైన డైరెక్షన్లో ఉన్నారో లేదో సరి చూసుకోండి అని చెప్పారు. ఇది మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక ప్రయాణం చేయాలనుకోండి, మీరు ఒక ప్రయాణం చేయాలనుకుంటే కొంత దూరం ఉండాలి. అవునా? అవునా? నేను మీకేం చెప్తున్నానో అర్థమైందా? మీరు ఒక ప్రయాణం చేయాలనుకుంటే దానికి కొంత దూరం ఉండాలి. అసలు దూరమే లేదనుకోండి, అప్పుడు ప్రయాణం అనేది ఎలా ఉంటుంది? మీరు ఎంత దూరంలో ఉన్నారు? మీరెంత దూరంలో ఉన్నారు? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు దూరమే లేనప్పుడు మీరు ప్రయాణం ఎలా చేస్తారు? ఎవరో మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అవునా? ఎవరో మీతో ఆటాడుకుంటున్నారు. ఎందుకంటే ఒక ప్రయాణం చేయాలంటే మౌలికంగా ఒక దూరం అన్నది ఉండాలి. అసలు దూరమే లేనప్పుడు మీరు ప్రయాణం ఎలా చేస్తారు? అందుకని అంతర్ముఖ ప్రయాణం చేద్దామన్న ప్రయత్నం చేయకండి. కానీ నేను లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను అంటారు. దేని లోపలికి వెళ్ళాలనుకుంటున్నారు? కొందరైతే నాలోకి నేను వెళ్ళాలనుకుంటున్నాను అంటారు. అదేమిటి? ఎవరైనా వారిలోకి వారు వెళ్ళగలుగుతారా? నేను అడుగుతున్నాను. మీరు ఇదైతే మీరిది, అంతే కదా? ఇది అందులోకి ఎలా వెళ్ళగలదు? ఇది అందులోకి వెళ్ళొచ్చు, ఇది ఇందులోకి వెళ్ళొచ్చు, ఇది ఇందులోకి ఎలా వెళ్తుంది? సద్గురు, మీరు మాటలతో ఆటాడుకుంటున్నారని మీరు అనొచ్చు. మరి అంతర్ముఖ ప్రయాణం మాట ఏమిటి? అంతర్ముఖ ప్రయాణం అనేది ఏదీ లేదు. ఈ పదాలన్నీ కూడా, ఈ భాషంతా కూడా బాహ్య ప్రపంచాన్ని మాత్రమే వివరించగలదు. ఈ భాష అంతా బాహ్య ప్రపంచానిదే. మనం ఏం మాట్లాడినా కానీ దాని దరిదాపుల్లో, దాని దగ్గరగా పోల్చి చెప్తున్నదే కానీ దాని గురించి కాదు. ఎవరైనా ఇదే అన్నారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఒక సైకియాట్రిస్ట్ కావాలి, గురువు అక్కర్లేదు. ఎందుకంటే గురువు అనేవాళ్ళు అంతా తిన్నగా ఉండి ఇంకా ఏదో తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళ కోసం. ఇప్పుడు మీకేదో సమస్య ఉందనుకోండి, మీకు సైకియాట్రిస్ట్ కావాలి. అవును, ట్రీట్మెంట్ కోసం. అందుకని ఎటువంటి ప్రయాణం చేయాలని ప్రయత్నం చేయకండి. ఒక పని చేయండి, ఇవాళ ఇంటికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళకండి. బాహ్య ప్రయాణం లేదు, అంతర్ముఖ ప్రయాణం లేదు. వెళ్ళి ఊరికే అలా కూర్చోండి. ఒక్క క్షణం అలా కూర్చోగలిగారు అనుకోండి, మీకు అన్నీ దొరికినట్టే. ఇప్పుడు మీ సమస్య ఏమిటంటే అక్కడ కూర్చోమంటే మీరు ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారు. మీరు ఇక్కడ ఊరికే అలా కూర్చోండి. ఈ శరీరంలో ఎక్కడికి వెళ్లకుండా, మనస్సులో ఎక్కడికి వెళ్లకుండా, మీ భావావేశాల్లో ఎక్కడికి వెళ్లకుండా, మీ ఊహల్లో ఎక్కడికి వెళ్లకుండా ఊరికే అలా కూర్చోండి, అంతే. మీకు అది వచ్చేసినట్టే. అంటే అంతర్ముఖ ప్రయాణం
అలాంటిదేదీ లేదు. మీరు ఇక్కడే ఉన్నారు. మీరు పుట్టలేదనుకోండి, అప్పుడు మిమ్మల్ని కనుగొనడానికి మీరు ఒక ప్రయాణం చేయాలి. ఇప్పటికే మీరు ఇక్కడ ఉన్నారు. మీరు ఇక్కడే ఉన్నారా? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఇక్కడే ఉన్నారు, మరి ఇంకేంటి? ఇది ఇంత సింపుల్ అయితే నాకెందుకు అర్థం కావడం లేదు? ఎందుకంటే మీకు ప్రయాణం కావాలి కాబట్టి. మీరు ఇక్కడ ఊరికే కూర్చుంటే మీ జీవితం ఏదో వృధా అయిపోతుందని మీరు అనుకుంటున్నారు. ఎప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారు. అవన్నీ మానేసి మీరు ఇక్కడే కూర్చోండి. తమిళనాట ఓ మంచి కథ ఉంది. ఇది బ్రిటిష్ కాలంలో జరిగింది, 1920లలో. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు. వీళ్ళకి ఆఫీసర్లు ఉండేవాళ్ళు. అప్పట్లో వాళ్ళని కలెక్టర్లు అనేవాళ్ళు. ఇప్పటికి కూడా కలెక్టర్లు ఉన్నారా బెంగాల్లో? కలెక్టర్లు ఉన్నారా? వాళ్ళని కలెక్టర్లను ఎందుకు పిలిచారంటే వాళ్ళ ఉద్యోగం ఏమిటంటే వాళ్ళు కేవలం శిస్తులు వసూలు చేస్తూ ఉండేవాళ్ళంతే. ఎక్కడికి వెళ్ళినా శిస్తులు వసూలు చేయటమే వాళ్ళ పని. చిన్న గ్రామాల్లో శిస్తులు వసూలు చేయడానికి వాళ్ళకేమీ ఉండేది కాదు. ఎందుకంటే అక్కడి ప్రజలకి తినడానికే కష్టంగా ఉండేది, చాలా కష్టంగా ఉండేది. అందులో కూడా ఏవో వసూలు చేసేవాళ్ళు. వ్యవసాయం చేసేవారి దగ్గర ఎంతో ఎక్కువ శిస్తులు కట్టించుకునేవాళ్ళు. బెంగాల్లో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఆ రోజుల్లో చాలా ఎక్కువగా ఉండేది. దాదాపు 50% దాకా శిస్తులు కట్టించుకునేవాళ్ళు. ఈ కలెక్టర్లు దేవాలయాలకి వెళుతుండేవాళ్ళు, భక్తితో కాదు, అక్కడికి వచ్చిన ఆదాయంలో శిస్తులు వసూలు చేయడానికి. అందుకని దేవాలయాల్లో అకౌంట్లు రాయాల్సి వచ్చేది. ఒక దేవాలయానికి ఒక కలెక్టర్ వచ్చారు. వాళ్ళ అకౌంట్ పుస్తకాన్ని చూడటం మొదలుపెట్టారు. అందులో 30 రూపాయల ఖర్చు, 30 రూపాయల ఖర్చు అని రాసుంది నెలకి. ఒక రోజుకి కాదు, ఒక నెలకి. ఏమీ చెయ్యని స్వామి భోజనానికని రాసుంది. అంటే ఈయన ఏమీ చెయ్యరన్నమాట. ఆయనకి భోజనం నెలకి 30 రూపాయలు. ఆ కలెక్టర్ దీన్ని చూసి ఏమీ చెయ్యని వారికి ఎందుకు భోజనం పెడుతున్నారు అన్నారు. వాళ్ళు ఆ ట్రస్టీలు ఇలా చెప్తున్నారు, ఈయన ఏమీ చెయ్యకపోవడం కాదు, ఈయన నిజంగానే ఏమీ చెయ్యరు అని చెప్పారు. లేదు, బ్రిటిష్ రాణి గారి పరిపాలనలో మీరు జీవించాలనుకుంటే మీరు మీ జీవనోపాధికి ఏదో ఒకటి చేయవలసిందే. ఏమీ చేయని వాడికి భోజనం పెట్టకూడదు, అది ఆపేయండి అన్నారు. ఆ ట్రస్టీలు అలా కాదు, ఈయన నిజంగానే ఈయన ఏమీ చేయరని చెప్పారు. అయితే ఖచ్చితంగా అతనికి భోజనం పెట్టకూడదు, అది మానేసేయండి. మనం ఇలా ఖర్చు పెట్టలేం. ఏమీ చేయని అతనికి 30 రూపాయలు భోజనానికి ఖర్చు పెట్టలేం అన్నారు. వాళ్లలో ఒక తెలివైన ట్రస్టీ ఉన్నారు. నేను మీకు ఆయన్ని చూపిస్తాను రండి, ఏ పని చేయని వ్యక్తిని మీకు చూపిస్తాను రండి, ఆయనతో కూర్చొని మీరు ఆయనలాగా ఏమీ చేయకుండా కాసేపు కూర్చోండి, మీకు అర్థమవుతుంది అని అక్కడికి కలెక్టర్ని ఆయన పక్కన కూర్చోబెట్టారు. ఆయన ఊరికే ఇలా కూర్చొని ఉన్నారు. కలెక్టర్ని అక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మీరు ఇక్కడ ఏమీ చేయకుండా 5 నిమిషాలు కూర్చోండి అని ట్రస్టీ చెప్పాడు. కలెక్టర్ ఇందులో పెద్ద విశేషం ఏముంది, నేను కూడా చేస్తానని కూర్చున్నాడు. కలెక్టర్ 2 నిమిషాలు కూడా కూర్చోలేడు. కానీ ఆ వ్యక్తి ఊరికే అలా కూర్చుని ఉండిపోయాడు. అక్కడ ఊరికే కూర్చుంటే అతని ఊహకు కూడా అందనటువంటి విషయాలు ఆయనకి జరిగాయి. దాంతో ఇది సాధ్యమయ్యే పని కాదు, ఈయనకి భోజనం పెట్టండి అని చెప్పారు. ఏమీ చేయకుండా ఉండడం అన్నది సామాన్యమైన విషయం కాదు, ఇది అన్నిటికంటే సరళమైన విషయం. అవునా? ఏమీ చేయకుండా ఉండడం చాలా సరళమైన విషయం, అవునా కాదా? కానీ ఇప్పుడు దీనికి భిన్న దిశలో మీరు ఎంతో పెట్టుబడి పెట్టేశారు. మీ జీవితంలో ఇప్పుడు దీన్ని మార్చాలంటే మీకు ఇది కష్టంగా అనిపిస్తుంది. అందుకని మీరు అంతర్ముఖ ప్రయాణం చేద్దామని అనుకుంటున్నారు. ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉందనుకోండి, ఏం చేస్తారు?
ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉండి జామ్ అయిపోయింది అనుకోండి, మీరేం చేస్తారు? మీరు ప్రయాణం చేయాలనుకుంటే అప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఎన్నో సమస్యలు వస్తాయి. ఇప్పుడు అక్కడ ఎర్ర లైట్ పడితే ఏం చేస్తారు? అందుకని ఎటువంటి ప్రయాణం చేయకండి, సరళమైన దాన్ని క్లిష్టంగా మార్చుకోకండి. మీరు ఊరికే ఉండండి. మీరు ఒక జీవమే, ఒక ప్రయాణమే. మీరు ఒక ఆలోచన కాదు, మీరు ఒక భావావేశం కాదు, మీరు ఈ రక్త మాంసాలు కాదు. మీరు కేవలం జీవితం, మీరు కేవలం జీవం మాత్రమే. ఇవన్నీ మీకు జరిగాయి, ఇవన్నీ మీకు జరిగాయి. శరీరం మీకు కలిగింది, ఆలోచనలు మీకు కలిగాయి, మీకు భావావేశాలు కలుగుతున్నాయి, మీకు వివాహం జరిగింది, మీకు పిల్లలు పుట్టారు. కానీ మీరు ఒక ప్రాణి మాత్రమే. ఇది నిజమా? లేకపోతే నేను మీకు ఏదైనా బోధిస్తున్నానా? ఇది నిజమే కదా? మీరు నిజంలో జీవించండి, జరగాల్సింది అదే జరుగుతుంది. మీరు సత్యంలో జీవించండి, జరగవలసినవన్నీ జరుగుతాయి. కానీ మీకు మీరు ఎప్పుడు అబద్ధాలు చెప్పుకుంటున్నారు. ఏవైతే అసత్యాలు వాటిల్లో జీవిస్తున్నారు. ఎల్లప్పుడూ కూడా ఎన్ని విధాలుగా మీకు మీరు అబద్ధాలు చెప్పుకుంటున్నారో ఒకసారి గమనించండి. ఇది ఆపేయండి. ఇది ఎంతో సరళమైంది, ఎంతో సరళమైంది. కానీ మీకింత సరళంగా ఉంటే నచ్చట్లేదు, ఏదో క్లిష్టంగా ఉండాలనుకుంటున్నారు. సరళంగా ఉండడం అంటే ఇదేదో మూర్ఖత్వంగా ఉండటం అని మీరు అనుకుంటున్నారు. కానీ అన్నీ సరళంగానే ఉన్నాయి. నా వయసు 20 ఏళ్ళు. నేను యూనివర్సిటీ స్టూడెంట్ని. ఓకే. సత్యం, నిమగ్నత, సఫలీకృతమైన జీవితం కోసం కృషి చేస్తున్నాను. నా వయసు వాళ్ళు బాహ్య ప్రపంచంతోనూ అంతర్ముఖ మార్గంతోనూ సమతుల్యంతో ఎలా ఉండాలి? కళాశాలకు వెళ్ళడం వృత్తి ఇలానా, లేదంటే ఆశ్రమంలో ఎక్కువ సమయం గడపాలా? మనమందరం కూడా ఈ విశ్వంలో జీవించాల్సిందే, అందులో ఎంచుకునేది ఏమీ లేదు. కానీ ఓ కళాశాల ఎంపిక చేసుకోవచ్చు. అందుకే మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారు, ఎంత సమయం అని. విద్య కొన్ని పనులు చేయడానికి ఎంతో అవసరమైనది. కానీ మనం ఒక వ్యక్తిగా, ఒక తరానికి చెందిన వారిగా మన జీవితంలో మనం ఏం చేయాలి? ఎందుకంటే చాలా మందికి వాళ్ళు ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడలేదు కాబట్టి. దాంతో వాళ్ళు ఏవో చేయడం మొదలు పెడతారు. నేను చెప్పేది ఏమిటంటే, మీరు యువకులు, మీరు కళ్ళు తెరిచి మీ చుట్టూరా ఉన్న ప్రపంచాన్ని చూడండి. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏది అత్యవసరమో దాన్ని చూసే ప్రయత్నం మీరు చేయండి. మీరు ఏదో సరదాగా ఉన్న పని చేయడం కానీ కాదు, మీకు ఏది అవసరమో ఆ పని చేయాలి. అవునా? అవునా కాదా? మీరు పరిస్థితుల వల్ల ప్రభావితమై ఏదో చేయడం మొదలు పెడితే అది ఉపయోగపడొచ్చు, కానీ అది మౌలికమైంది కాదు కదా. మీరు ఒక ట్రైన్ తగలబడిపోవడం చూశారనుకోండి, మీరు ఫైర్ ఫైటర్ కావాలనుకుంటారు. రేపు మరేదో చూస్తారు, అప్పుడు ఇంకేదో కావాలనుకుంటారు. మీరు భావావేశంలో ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటే అది ఉపయోగపడొచ్చు, కానీ మౌలికమైంది కాదు. ఈ రోజుల్లో చాలా మంది యువతకి అసలు ఏమి చేయాలన్న ఆలోచన లేదు. కనీసం మీరు నా జీవితంలో ఏమి చేయాలని ఆలోచించగలుగుతున్నారు. మీరు దీనికి ఇంకొంచెం సమయం కేటాయించండి. దీనివల్ల ప్రభావితం కాకుండా మీరు అలా ఆలోచించి చూడండి. ఇప్పుడు మానవాళికి అత్యవసరమైంది ఏది అని, ఈ ప్రపంచానికి అత్యవసరమైంది ఏది, మీరు దాన్ని గుర్తించండి. ఇప్పుడు ఈ ప్రపంచంలో మనం సరిచేయవలసింది ఒక్కటే, అది మనుషులే. ప్రపంచంలో మిగిలినంతా బాగానే జరుగుతుంది కదా. ఎవరైనా కళ్ళు తెరిచి ఏమీ పక్షపాతాలు లేకుండా ఆలోచించినట్లయితే కేవలం ఒకే ఒక జాతిని మనం సరిచేయవలసి ఉంది. అది మానవ జాతి. మనం మనుషులని ఎంతో సరిచేయవలసి ఉంది.
లేకపోతే మనుషులు ఈ ప్రపంచాన్ని ఏమీ మిగల్చరు. మనుషులు కేవలం ఈ గ్రహాన్ని మాత్రమే కాదు, మొత్తం సౌరమండలం వైపు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అందుకని నేనేం చెప్తున్నానంటే, యువత అంతా కూడా, మీరు మాత్రమే కాదు, మీరేం చేస్తున్నారో దాని నుంచి కాసేపు విరామం తీసుకోండి. ముందు మీరు స్కూల్కి వెళ్ళారు, అందుకని తర్వాత కాలేజ్కి వెళ్ళారు కాబట్టి ఆ తర్వాత ఏది చేశారు, మీరు ఇలా ఆ తర్వాతది PhD సంపాదించారు. దానితో ఏం చేయాలి? ఇప్పుడు విద్యాశాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, మీరు 20 ఏళ్ల పాటు ఈ విధమైన విద్యా విధానంలో ఉన్నారనుకోండి, మీరు PhD అవుతారేమో, కానీ మీ మేధస్సులో 70% తిరిగి బాగు చేయలేనంతగా పాడైపోతుందని చెప్తున్నారు. అవును, నిజం. మీరు ఒక తెలివిగల మూర్ఖులా తయారవుతారు. నిజానికి ఈ రోజున విషయ జ్ఞానానికి పెద్ద ఉపయోగం కూడా లేదు. ఎందుకంటే ఒక PhDకి తెలిసిన విషయాలు ఒక చిన్న హై స్కూల్ పిల్లవాడు కూడా ఇంటర్నెట్లో తెరిచి ఆ విషయాల గురించి మాట్లాడేయగలడు. మీరు పెద్ద తెలివిగల వారిగా కూడా కనిపించరు, ఎందుకంటే ఇంటర్నెట్లో అన్నీ ఉన్నాయి. అవునా కదా? ఎవరైనా వీటి గురించి ఈజీగా మాట్లాడగలరు, ఎందుకంటే అన్ని చోట్ల దొరుకుతాయి కదా. మీరు ఒక విశ్వవిద్యాలయానికి సంసిద్ధులు కావాలనుకుంటున్నారా, లేక ఈ విశ్వానిక? ఈ విశ్వంలోనే కదా మీరు జీవించాలి. మీరు విద్యావేత్త కావడంలో తప్పులేదు, కానీ కొంచెం ఆలోచన ఉన్న వ్యక్తులు వారి జీవితాన్ని అన్నిటికంటే ఏది ఎక్కువ అవసరమో దానికి వినియోగించాలి కదా. అవునా కదా? ఏదో సరదాగా అనిపించిందనో మరొకటనో కాదు కదా. మీరు ఏదైనా చేయొచ్చు, ఆనందంగానైనా విచారంగానైనా కదా. ఇవాళ మీకు ఇది చేస్తే నేను ఆనందంగా ఉంటాను అని అనిపించవచ్చు. మీరు కొద్ది కాలమైన తర్వాత కూడా అదే చేస్తుంటే ఆనందంగానే ఉంటారా? అందరూ తమకి కొత్తగా ఉద్యోగం వచ్చినప్పుడు, ఆహా ఎంత అందమైన రోజు, మీరు ఆ కొత్త ఆఫీస్కి వెళ్తారు, అక్కడికి వెళ్ళి కుర్చీలో కూర్చుంటారు. అబ్బా, ఎంత బాగా అనిపించింది. కానీ కొన్నేళ్ల తర్వాత అదే టేబుల్ వెనకాల కూర్చోవాలంటే మీకు ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది. అదే ఉద్యోగం, అదే పెళ్లి, అవే పరిస్థితులు, ఇవి ప్రాణం తీసేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒక రోజున ఇవన్నీ స్వర్గంలా అనిపించాయి, కానీ కొద్ది కాలం తర్వాత ఇవే నరకంలా అనిపిస్తుంది. ఇది ఉద్యోగంలో ఏదో లోపం ఉందని కాదు, మీరు సరైన కారణాలకి ఉద్యోగం చేయడం లేదు కాబట్టి అంతే. ఇప్పుడు మీరు పునరాలోచిస్తున్నారు కాబట్టి మీరు కొన్ని వారాలు సెలవు పెట్టి ఇక్కడికి రండి. మేము మీకు ఇక్కడ ఉండడానికి చోటిస్తాం. ఎవరి చేత ప్రభావితం కాకుండా మీరు ఇది ఆలోచించి చూడండి. ఇప్పుడు మీకున్న నిర్బంధతలను బట్టి మీకు ఎన్నో పనులు చేయాలనిపించవచ్చు. ప్రస్తుతం డబ్బు లేదు కాబట్టి ముందు నేను ఉద్యోగం వెతుకోవాలనుకుంటాను. అలాంటి మరేవో నిర్బంధాలుంటాయి, వీటి వల్లే ముందర ఇది చేయాలని అనుకుంటారు. ఒకవేళ మీలో ఇటువంటి నిర్బంధాలు ఏమీ లేవనుకోండి, అప్పుడు మీరు ఈ జీవితంతో ఏం చేయాలనుకుంటున్నారు, మీరు అదే చేయాలి. మీరు మీ జీవితం ఎలా నడపాలన్నదాన్ని ఇప్పుడు మీకున్న నిర్బంధాలను బట్టి ఆలోచించకూడదు. మీ జీవితంలో మీరు చేసేది 100 సంవత్సరాలు చేసి తర్వాత తిరిగి చూసుకున్నా 100 సంవత్సరాల తర్వాత కూడా అది ఉపయోగకరంగానే మీకు అనిపించాలి. అలాంటి పనే మీరు చేయాలి. ఎంతో మందికి మీలాగా ఉండాలని అనిపించేలాగా ఉండాలి. ఇప్పుడు నా వయసు 20 ఏళ్ళు ఉంటే బాగుండేది, నాకు ఈ ఆలోచన రాక ఏదేదో చేసేశాను, ఇలా అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఇప్పుడు మీకు 20 ఏళ్ళు, మీరు ఆలోచించగలుగుతున్నారు కూడా. అలాంటి అదృష్టవంతులు. అందుకని మీరు ఏదో చేసే ముందర సరిగ్గా ఆలోచించుకోండి. विश्वस्य सृष्टि
शिवाय